హలో అండి, నేను జహాన్. కాయ చూసారా? ఇంతవరకు మన మిద్దె తోటల్లో చూసి ఉండరు ఈ పండు. ఎలా అనిపిస్తుంది మీకు? జామకాయ కదా. జామకాయలో రెడ్ స్ట్రాబెర్రీ జామ చూపించాను మీకు. చాలా స్మాల్ సైజు జామ చూపించాను. ఇంకొకటి 6 నెలల్లోనే సీడ్స్ తోటి వచ్చిన జామ చెట్టు చూపించాను మీకు. పక్కనే ఉందో చూడండి, అదిగోండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఈసారి 10 కాయలు దాకా పోసానండి. చూసారు కదా? ఇది చెప్పండి ఎలా ఉంది? అది కలరు ఎల్లో స్ట్రాబెర్రీ జామ. అదిగోండి ఎల్లో కలర్ అయితే పైన కనిపిస్తుంది కదా. ఇది కొంచెం ఫస్ట్ కాయ అండి, మన చెట్టుకి మొదటి కాయ. ఇది నాటి 6 నెలలు నేను. ఇదిగోండి ఇక్కడ ఫ్లవరింగ్, ఇక్కడ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి చూసారా? ఇక్కడ ఇంకా అక్కడక్కడ పూత వచ్చింది, రాలిపోయినట్టుందండి. అసలు ఇది టేస్ట్ ఎలా ఉంటుంది? అది రెడ్ కలర్ స్ట్రాబెర్రీ జామ్ అయితే చాలా టేస్టీగా ఉంది. నేను ఎన్నోసార్లు పోసి చూపించాను. ఇక్కడే ఉంది చూడండి, పక్కనే. చూసారు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో? అది ఈసారి అయితే కొంచెం తక్కువగానే కాసినాయండి. అప్పుడు రెండు పండిని. అయితే పక్షులు అయితే అస్సలు ఉండనివ్వవు, రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇది ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఉంచితే ఏమో చూడాలి. ఇదిగోండి పండిపోయింది కాయ, బాగా పండిపోయింది. జస్ట్ అలా పట్టుకోగానే వచ్చేసింది చూడండి, ఎల్లో కలర్. ఇంతకుముందు ఎక్కడైనా చూసారా మీరు ఎల్లో కలర్ జామకాయ? ఇప్పుడు మొదటిసారి మన గార్డెన్లో ఎల్లో జామ పోసి కట్ చేసి తిందాం. మెత్తబడిపోయిందండి, ఓపెన్ చేద్దాం. లోపలైతే వైట్గానే ఉంది. లోపల వైట్ కలర్లోనే ఉందండి. చూసారా? మెత్తగా అయిపోయింది. నేను తిని మీకు చెప్తాను ఎట్లా ఉందో టేస్ట్. అదిగోండి బాగుందండి. సేమ్ రెడ్ కలర్ స్ట్రాబెర్రీ జామ ఎలా ఉంటుందో టేస్ట్ దగ్గర అలాగే ఉంది. కొంచెం నూగుగా ఉందండి. ఇక్కడ స్కిన్ దగ్గర కొంచెం నూగుగా ఉండి టేస్ట్ అయితే సేమ్. సేమ్ టేస్ట్ అండి. విత్తనాలు ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి, విత్తనాలు కూడా ఎల్లో కలర్లో ఉన్నాయి. ఈ విత్తనాలు నేను నాటి చూస్తాను. ఇదైతే గ్రాఫ్టెడ్ మొక్క కదండి. ఇప్పుడు నేను నాటింది అయితే గ్రాఫ్టెడ్ మొక్క. విత్తనాలతోటి ఎలా వస్తుందనే చూడాలి. అదిగోండి మొక్క అయితే ఇలా ఉంది, బాగుందండి. సైజు కూడా స్ట్రాబెర్రీ జామ కంటే సైజు పెద్ద సైజుగా ఉంది. విత్తనాలు ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి. చూసారా? కలరు సీడ్స్ కూడా ఎల్లో కలర్లో సీడ్స్ ఉన్నాయి. నేను నాటినప్పుడు ఇది 2 years మొక్క ఉండొచ్చు. ఇప్పుడు 6 నెలలు అండి, కరెక్ట్గా 6 నెలలకి, అంటే 2.5 yearకి కాయ, మొదటి కాయ. ఇది మొదటి కాయ వచ్చింది. తర్వాత ఇప్పుడు పూత మొదలైంది చూడండి. టేస్ట్ మాత్రం బాగుందండి, చప్పగా అట్లేం లేదు, తీయగా ఉంది. విత్తనాలు అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి. అయితే కొంచెం నూగుగా ఉంది. అప్పుడు రోజుల్లో మనము నాటు కాయ తింటాము కదా, చిన్న కాయలు, జామకాయలు ఎలా కొంచెం నూకగా ఉంటాయి, అలా అనిపిస్తుంది అనమాట. వద్దండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత 6 నెలల్లో కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ చూసుకోలేదు నేను. ఇదిగోండి ఇక్కడ పూత. చిన్న చెట్టుకే బాగా ఇక కాయలు స్టార్ట్ అయిపోతాయి. ఈ స్ట్రాబెర్రీ జామ కూడా అలాగే నేను వేసానండి, రెడ్ కలరు. ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూసారా?
ఇది కూడా అలాగే పెరుగుతుండొచ్చు. ఆకైతే సేమ్ ఉంది, అలాగే ఉంది ఆకు. కొంచెం ఇది పెద్దగా ఉంది ఆకు, దాని మీద కొంచెం ఆకు పెద్దగా ఉంది. మొక్క బాగుంది. ఇక అందరూ నాటుకోవచ్చండి. ఎల్లో జామ్ అంటే దొరకటం లేదు నర్సరీలలో. మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి తెప్పించుకోవడానికి చూడండి. ఈ విత్తనాలు అయితే మనకి పెరుగుతాయి, కానీ ఎంతవరకు వస్తాయి అనేది తెలియదు. విత్తనాలు అయితే నేను సేవ్ చేసి నాటి చూస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ.